పేరు రవికుమార్. ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ 50లో జరిగినటువంటి ఏవైతే అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ కావడం కానివ్వండి, మళ్ళీ నిన్నటి క్లోజింగ్ వరకు రావడము, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడము అనేది ఈ డ్రామా అయితే మీరు గమనించే ఉంటారు. సో ఈ డ్రామా వెనుక ఏమైనా రేపటి గురించి ఏదైనా సందేశం ఇవ్వబోతుందే మార్కెట్ అనేది ఒకసారి చూద్దాము. సో ఈ డ్రామా వెనక వచ్చేసి గ్యాప్ అప్ ఏర్పడ్డ తర్వాత నేడు క్లోజింగ్ ఇది కదా 23,631. సో ఇక్కడి నుంచి మార్కెట్ అనేది ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే ఈ దీనికి వచ్చి కనుక టచ్ అయింది అనుకోండి మార్కెట్, సో అది ఇంకొంచెం డౌన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక విషయం గమనించండి, ఏదైనా సరే ఒక ఆనకట్ట వేసామనుకుందాం వాటర్ వదలటానికి, ఆనకట్ట దగ్గరికి కనుక వాటర్ వస్తే కనుక అది ఆనకట్టను తెంచేస్తుంది. కానీ ఇక్కడ ఏమైంది, ఆనకట్ట అనేది కట్ అవ్వలేదు. సో మరి ఆనకట్ట కట్ అవుతుందా లేదా అంటానికి మన దగ్గర ఏమైనా ఆధారం ఉంది? ఎందుకంటే ఈ వాటర్ వచ్చి దీన్ని ఇంకా టచ్ చేయలేదు. టచ్ చేస్తే కదా ఇది కట్ అవుతుందా లేదా అనేది మనము దాని ఈ వాటర్ ఫోర్స్ అనేది ఏదైతే ఆనకట్ట ఉందో, మనం ఏదైతే ఆనకట్ట వేసామో ఆనకట్టను తెంచగలదా లేదా అనేది చెప్పేది. ఎందుకంటే నిన్నటి వరకు ఒక మనిషి యొక్క ఏదైతే ఆలోచించారో నిన్నటువంటి మార్కెట్ ప్రభావితంగా ఎక్కడ ఏమైతే ఆలోచించారో నిన్నటి ఇక్కడ నుంచి క్లోజ్ చేసేసారు. సో ఇక్కడ నుంచి క్లోజ్ చేసిన తర్వాత మనకు మార్కెట్ ఎట్టుండాలి, వస్తే కనుక దీన్ని దాటేసి కిందికి రావాలి, లేదా ఈ పైన ఇంకా వెళ్ళిపోవాలి. కానీ అలా జరగలేదు. మార్కెట్ ఏం జరిగింది, దగ్గరకు వచ్చేసింది కానీ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో దీన్ని బట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఇది మళ్ళీ కిందికి వస్తుంది. సో ఇక్కడ దీనికి సపోర్ట్ సరిపోలేదన్న విషయం అర్థమైపోయింది. ఇక్కడ ఏంటి, సపోర్ట్ సరిపోలేదు. సో సపోర్ట్ సరిపోకపోవడం వల్ల ఇది కొంత దూరం మళ్ళీ అప్ సైడ్ ట్రావెల్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కిందికి వస్తుంది. ఎలాగా అంటే కనుక మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ మనము ఇది చూస్తూ వస్తే కనుక ఎలా ఉంటుందంటే దీని పరిస్థితి, ఈ ఒక లైన్ తీసుకుందాం, ఇక్కడ ఒక లైన్ పెట్టేసాము, ఇక్కడ ఒక లైన్ పెట్టాం కదా. సో టచ్ చేసిందా, లేదు. సో దీనికి మధ్యలో వచ్చేసి డిఫరెన్స్ అనేది ఇది అంత స్ట్రైట్గా కూడా లేదు లైన్, ఇంకొంచెం హారిజాంటల్గా ఉండే కరెక్ట్ లైన్ తీసుకుందాం. ఎందుకంటే హారిజాంటల్గా లేకపోతే కనుక, కరెక్ట్గా లేకపోతే కూడా మనకు అనేది అర్థం కాకపోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, టచ్ చేయలేదు. సో హారిజాంటల్గా ఉన్నటువంటి ఒక లైన్ తీసుకుంటే కనుక మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ అనేది టచ్ చేసిందా, లేదు, టచ్ చేయలేదు. సరే, మళ్ళీ నిన్నటి హై ఏదైతే ఉందో, నిన్నటి హై ఉంది కదా, సరే ఈరోజు హై వరకు ఏదైతే వెళ్ళిందో ఈ హై అనేది క్రాస్ చేస్తుందా, ఈ విషయాన్ని రేపు గమనించుకోవాలి మనం. సో ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సింది ఏంటి, నిన్నటి క్లోజింగ్నైనా క్రాస్ చేసి కిందికి రావాలి, లేదా హైనైనా క్రాస్ చేసి పైకి వెళ్ళాలి. సో నా ఉద్దేశం ప్రకారంగా అయితే మాత్రము ఇది వచ్చేసి ఇక్కడ క్రాస్ చేస్తుంది, కానీ క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రము ఇక్కడి వరకు వెళ్ళొచ్చు. ఎక్కడి వరకు, 23,944 వరకు మార్కెట్ అనేది తీసుకెళ్తుంది. అలాగే కనుక మీరు డౌన్ సైడ్ వస్తే కనుక దీని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతగా అంటే కనుక 23,000 ఇక్కడ ఎంత ఉంది చూడండి ఒకసారి, 23,541 అంటే 23,500ను కూడా టచ్ చేసి ఇంకా కిందికి వచ్చే అవకాశం ఉంది. అలాగే కనుక మనం చూస్తే ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ ఉందేమో చూద్దామా ఒకసారి. దీనికి సపోర్ట్ వచ్చేసి ఎక్కడ అంటే ఇక్కడ గమనించండి ఒకసారి, 23,500 కదా, 23,500 దగ్గర ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, 514 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, 23,514 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. సో ఈ సపోర్ట్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడ టచ్ చేసి ఈ విధానం అనేది ఎలా ఉంటుందంటే, ఒక్క నిమిషము, ఇది ఉంది కదా, ఈ లైన్ అనేది ఇటు డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయింది కదా. సో ఇది ఇలా వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఇది ఒకసారి కిందికి వచ్చి వెళ్ళాలి. సో మేబీ ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఎంత ఉంది, 23,520 అనే పాయింట్ ఏదైతే ఉందో,
సో ఈ పాయింట్ దగ్గరికి వచ్చి మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి అప్ సైడ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ కనుక బాడీ ఏర్పడితే కనుక ఇంకొంచెం కిందికి రావచ్చు, లేదా ఓన్లీ విగ్ ఏర్పడితే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ ఎక్కువగా తీసుకుంటుంది. ఎక్కడి వరకు తీసుకుంటుందంటే ఈ పాయింట్ వరకు 24,000 లేదా 0.50 అనుకోండి. సో ఈ పాయింట్ వరకు అనేది మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది రేపు. అంటే ఈ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ పైకి వెళ్ళేటప్పుడేమో ఈ బేస్ మీద ఆధారపడి 23,818 మీద ఆధారపడి ఉంటుంది. కిందికి వచ్చేటప్పుడేమో ఈ బేస్ మీద, కిందికి వచ్చినాక రివర్సల్ తీసుకుంటుందా లేదా అనేది ఈ బేస్ మీద ఆధారపడి రేపు మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే కనుక మార్కెట్ అనేది ముందుకెళ్ళొచ్చు. సో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి మనకేం చెప్తుంది. సో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి నిఫ్టీలో ఇక్కడ ఎప్పుడైనా సరే క్యాండిల్స్టిక్ ఇట్లా వరుసగా ఏర్పడిన తర్వాత ఇలా వరుసగా ఏర్పడుతూ వచ్చాయి. సో ఏర్పడిన తర్వాత ఇది ఏం చేస్తుంది, ఒక గ్రీన్ అనేది ఏర్పడింది. సో ఈ గ్రీన్కు రెడ్కు ఉన్నటువంటి డిఫరెన్స్ చూడండి ఒకసారి ఎంతగా ఉంది అంటే, ఇది వచ్చేసి బాగా దీని క్లోజింగ్ వచ్చేసి 23,667.10, దీని ఓపెనింగ్ వచ్చేసి 667 అంటే కింద నుంచి ఉంది కదా. సో ఇది ఎక్కువ స్ట్రాంగ్గా ఉంది. సిగ్నల్ ఏం చేస్తుంది ఇక్కడ, సిగ్నల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. నా ఉద్దేశం ప్రకారం అయితే కనుక ఈ 520ని కూడా కొట్టేస్తే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన సిగ్నల్ వచ్చేసి బాగా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ విధంగా కనుక మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఉన్న పాయింట్స్ మొత్తాన్ని కనుక మనము ఒకసారి చూసుకుంటూ వెళ్తే కనుక ఇదే మనకు అనేది చెప్తుంది. ఇక్కడ పాయింట్స్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి 23,747 దగ్గర మనకున్న కీ పాయింట్స్ ఏంటివి, ఇవే కదా. ఈ రెండు వచ్చేసి మనకు మెయిన్ కీ పాయింట్స్. ఎందుకు అంటే ఈ 23,815 23,715. సో ఇక్కడ నుంచి ఈ లైన్ వచ్చేసి క్రాస్ అయిపోయిన తర్వాత పైన ఈ లైన్ క్రాస్ అవ్వాలి. సో ఈ క్రాస్ అయ్యి ఏం చేయాలి, ఇక్కడ బాడీ ఏర్పడుతుందా విగ్ ఏర్పడుతుందా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేస్లో వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ప్లేస్లో కనుక మనకు విగ్ ఏర్పడింది అనుకోండి, ఈ ప్లేస్లో కనుక మనకు విగ్ ఏర్పడింది అనుకోండి, ఇది వెంటనే మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ ప్లేస్లో కనుక ఏదైనా క్యాండిల్ బాడీ 15 మినిట్స్ క్యాండిల్ బాడీ కనుక ఏర్పడితే కనుక పైకి వెళ్తుంది అనేది నేను ప్రొటెక్షన్ చేసే విధానం కాబట్టి మీకు చెప్తున్నాను. సో మీరు ఇదే ఫాలో అవ్వాలని కాదు, నేను ఏదైతే చేస్తున్నానో అది మీ ముందు ఉంచుతున్నాను. ఇది జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే. సో ఆ విధంగా కనుక మళ్ళీ కిందికి వచ్చేస్తే కనుక ఇక్కడ ఏం చెప్తుంది మనకు, ఇక్కడ చూడండి ఒకసారి, ఈ నెంబర్ వచ్చేసి ఎంత, 23,520 కదా. 520 కనుక చూసినట్లయితే కనుక 23,520. సో ఇక్కడ కూడా మనకు బాడీ ఏర్పడుతుందా లేకపోతే విగ్ ఏర్పడే దాని మీదనే మన ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏమి చెప్తుందో ఒకసారి చూద్దాం.